తెలంగాణలో 7.5 లక్షల మంది రైతులకు రైతు బీమా ఇవ్వకపోవడం కాంగ్రెస్ వైఫల్యమేనని రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన రైతు గుర్రం దేవేందర్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. ఆయన కుటుంబాన్ని బీజేపీ నాయకులు పరామర్శించారు. 2022లోనే పట్టాదారు పాసుబుక్ పొందిన గుర్రం దేవేందర్ రెడ్డి అనే రైతు బీమా పొందడానికి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం రైతు బీమాలో నమోదు చేయించలేదని చెప్పారు. ఫలితంగా ఆపద సమయంలో ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధిత కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్, తాజా మాజీ సర్పంచ్లు తొట్ల గంగమల్లయ్య, గుడిపాక సురేష్, మాజీ ఎంపీటీసీ గొల్ల సునంద గట్టయ్య, మాజీ ఉప సర్పంచ్ బైరగోని కిట్టుగౌడ్, సింగిరెడ్డి భూమిరెడ్డి, ఊకంటి నరసింహారెడ్డి, దీటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క ప్రభుత్వ యంత్రాంగం యొక్క పనితీరుకు ఇది అద్దం పడతా ఉంది. రాష్ట్రంలో 7.5 లక్షల మంది అర్హత ఉన్నటువంటి రైతులకు ఇవాళ రైతు బీమాలో నమోదు చేయబడలేదు. ఒక్కొక్క గ్రామంలో 50 నుంచి 100 మంది వరకు సగటున రైతులకు రైతు బీమా లేదంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తూ ఉందో మనకు అర్థమవుతా ఉంది. తక్షణం రాష్ట్రంలో అర్హత ఉన్నటువంటి 7.5 లక్షల మంది రైతులకు రైతు బీమా నమోదు చేయించాలి. అదేవిధంగా రైతు బీమాలో నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ను విధుల నుంచి తొలగించాలి. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు సమాధానం చెప్పాలి.